దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి మీ బ్రదర్ని అయితే సపోర్ట్ చేయండి. సో అలాగే వీడియో బాగుందా బాగాలేదని ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మీకు ఇంకేమైనా సాంగ్ తోటి మీకు వీడియో ఎడిటింగ్ కావాలంటే ఖచ్చితంగా సో మీరు కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో సో ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రీసెట్ లింక్ అయితే ఇస్తాను. ఓకేనా? ఫస్ట్ ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మన ఒక ప్రీసెట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఏం చేయాలంటే కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీడియం మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మీ యొక్క ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫోటోని జూమ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఫుల్ స్క్రీన్ వరకు ఈ విధంగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫోటోని మీరు ఏం చేస్తారంటే మనకు డబుల్ బీట్ అయితే ఉంటుంది. ఓకేనా? సో డబుల్ బీట్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి ఈ యొక్క ఫోటోని. ఓకేనా? సో వీటి వరకు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి ఏం చేస్తారంటే ఈ యొక్క ఫోటో మీరు ట్యాప్ చేసుకొని కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీరు పైన సెర్చింగ్ వచ్చేసి సాచురేషన్ అని సెర్చింగ్ చేయండి. ఓకేనా? ఓకే, మనకు ఫస్ట్ ఒక ఎఫెక్ట్ వస్తుంది. ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ వైబ్రెన్స్ అని ఉంటుంది. సో ఇదైతే ఫుల్గా పెట్టేయండి. అలాగే సాచురేషన్ ఉంటుంది. ఈ సాచురేషన్ అనేది టోటల్గా అయితే -100 చేసేయండి. ఓకేనా? తర్వాత వచ్చేసి బ్యాక్ రండి. మళ్ళీ కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి పైన సెర్చింగ్ వచ్చేసి మీరు ఏమని టైప్ చేస్తారంటే గ్యాజిన్ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పైన సెర్చింగ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఎఫెక్ట్ వస్తుంది. ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా? ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఈ ఎఫెక్ట్ అనేది ఒక ఎంత పెట్టుకుంటారంటే ఒక 125 పెట్టుకోండి. 0.125 పెట్టుకోండి. ఓకేనా? ఈ యొక్క ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఓకేనా? ఓకే, లాస్ట్కి తీసుకురండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఒక షేప్ అయితే ఉంటుంది. ఒక షేప్ తీసుకోండి. ఓకేనా? షేప్ తీసిన తర్వాత ఈ యొక్క ఇక్కడ ఎడిట్ షేప్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఈ సైజ్ ఉంటుంది. ఈ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా ఇంక్రీజ్ చేసిన తర్వాత ఎంత పెట్టుకుంటారంటే ఇక్కడ రేడియస్ అనేది 0 పెట్టుకోండి. అలాగే సైజ్ వచ్చేసి 861, అలాగే వై వచ్చేసి 100. ఓకేనా? సో ఈ విధంగా ఉంచేసుకొని ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఈ సెంటర్లో అంటే టెక్స్ట్ వస్తుంది కదా, ఆ టెక్స్ట్ సెంటర్లో తీసుకురండి. ఓకేనా? ఈ యొక్క బ్లాక్ లైన్ని. అలాగే ఇక్కడ బార్డర్ ఉంటుంది. బార్డర్ షాడో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్ట్రోక్ అయితే ఇది ఆఫ్లో ఉంటుంది. సో ఇది ఆన్ చేసుకొని ఇక్కడ స్ట్రోక్ కలర్ వచ్చేసి వైట్ కలర్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క షేప్ను కూడా మీరు ఏం చేస్తారంటే మనకు సెకండ్ బీట్ మార్క్ ఉంటుంది. సో అక్కడ వరకు వచ్చేసి ఇక్కడ ట్యాప్ చేసుకుని మనకు ఇక్కడ వరకు ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఈ యొక్క షేప్ని అనేది లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఓకేనా? ఓకే, ఈ కిందికి తీసుకురండి, కొంచెం పైకి అనుకోండి. ఓకే, ఓకే, పర్ఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మనకు ఫొటోస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీకు ఒక ఫోటో అయితే యాడ్ చేసి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు మిగతా ఫొటోస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకుని మీడియా మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఇంకో ఫోటో యాడ్ చేసుకొని జూమ్ చేసుకోండి. మీ యొక్క ఫోటోని ఇక్కడ బీట్ మార్క్ వరకు వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకేనా? సో మళ్ళీ ఇంకొక ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? ఒక 2 ఫొటోస్ ఏమో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సరే, నేను మళ్ళీ ఇదే ఫోటో యాడ్ చేస్తాను. ఇంకో ఫోటో యాడ్ చేస్తాను. ఓకే, ఫోటోని డిలీట్ చేస్తున్నా. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. సారీ, ఈ ఫోటో కాదు. ఓకే, సో ఈ ఫోటో యాడ్ చేసుకొని జూమ్ చేసుకుంటున్నాను. ఈ ఫోటోని కరెక్ట్గా ఇక్కడ వరకు అయితే ఎక్స్ట్రా చేసుకోండి మనకు. ఓకేనా? సో వీటి వరకు ఎక్స్ట్రా చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఫోటో ఉంది కదా, ఈ యొక్క ఫోటో ఉంటుంది. మీరు ఆ ఫోటోని రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ కలర్ అండ్ ఫిల్మ్ ట్యాప్ చేసుకొని సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మీ ఫోటో ఉంటుంది. మీ యొక్క ఫోటో అయితే రిప్లేస్ పెట్టుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఫోటో పెట్టాను కదా, సో ఇలా రిప్లేస్ పెట్టుకోండి. రిప్లేస్ పెట్టిన తర్వాత మీకు కరెక్ట్ రాకపోతే ఈ యొక్క ఫోటోని జూమ్ అవుట్ చేసుకొని కొంచెం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఓకేనా? ఇలా ఒక ఫింగర్ తోటి
ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఓకేనా, క్రాపింగ్ అనేది. ఓకే, మనకు ఈ ఫోటో హెచ్డి లేదు, తీసేస్తున్నా. సారీ, మనకు మొత్తం వెళ్ళిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకుని కాపీ లేయర్ చేసుకోండి ఓకేనా. కాపీ లేయర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ పేస్ట్ స్టైల్ పైన చిన్న ఏరో సింబల్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కలర్ అనేది ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి అలాగే ఇక్కడ టైం ఉంటుంది, టైం కూడా ఆఫ్ చేసి పేస్ట్ చేయండి ఓకేనా. పేస్ట్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఈ యొక్క ఫోటోని జూమ్ చేసుకోండి ఓకేనా. జూమ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఓకేనా. సో ఈ ఫోటో కూడా సేమ్ ఇదే ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇట్లా వచ్చిన తర్వాత మీరు ఈ యొక్క ఫోటోని జూమ్ చేసుకోండి ఓకేనా. జూమ్ చేసుకుంటే సరిపోద్ది, సెట్ అయిపోద్ది. అలాగే ఈ ఫోటో కూడా అంతే. ఈ ఫోటో మీరు టాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్మ్ టాప్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో అయితే యాడ్ చేసుకోండి ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక ఫోటో యాడ్ చేసుకున్నాను. ఓకే, ఈ ఫోటో యాడ్ చేశాను. ఈ ఫోటో మీకు కరెక్ట్ రాదు కాకపోతే మీరు దీన్ని కొంచెం విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఓకేనా, కరెక్ట్ రాకపోతే ఓకేనా. ఓకే, సింపుల్. ఇలా ఎడిటింగ్ అయితే చేసుకొని పైన ఏరో సింబల్ మీద ట్యాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. వీడియో మీకు లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.